సో గైస్ ఇక మాయ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి బయలుదేరుతూ ఉంటుంది. అంతలో ఆగు అని చెప్పి వాళ్ళని గట్టిగా అరుస్తూ ఉంటారు. దాంతో మాయ ఒకేసారి భయపడిపోతుంది. అంతలో వస్తాడు వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నావు అనగానే గుడికి అని అంటుంటే ఇలాంటి అలవాట్లు నీకు లేదు కదా మాయ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు వాళ్ళని. దాంతో ఇక అవును నేను కొంతమంది దయ్యాల కళ్ళలో ఉండి దయ్యాన్ని చూస్తున్నాను. ఇంకా దయ్యం ఎవరో దేవుళ్ళు ఎవరో నాకు ఇప్పుడు బుద్ధి తెలివి వచ్చింది. అందుకే దేవుడు మొక్కడానికి దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది మాయ. దాంతో ఓహో ఇప్పుడు నేను మీ ప్రేమ నాపను కాబట్టి మీకు దయ్యంలా కనిపిస్తున్నాను. ఆకే మాత్రం దేవుడు అని అనుకుంటున్నాను అంతేనా అని అంటూ ఉంటే అవును నేను ముందు వెనక ఒక మాట చెప్పాను. అవును ఆకే నా దేవుడు అని దయ్యం అని చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి చాలా కోపడుతూ ఉంటాడు వాళ్ళని. అంతలో ఆపు అని అంటూ పార్ట్నర్ వస్తాడు. పార్ట్నర్ వచ్చి ఏంటమ్మా ఎప్పుడు అన్నదమ్ములు ఇద్దరు గొడవ పెట్టుకుంటారా మీరు ఇద్దరు అని అనగానే చూడండి బాబాయ్ మరి అసలు నాకు టెంపుల్కి వెళ్ళడానికి చూడలేదని అని అనగానే నువ్వు టెంపుల్కి వెళ్ళాలంతేనా అని అంటూ ఉంటుంది. అయితే అవును అని అనగానే సరే వెళ్ళు అని అనగానే వేసి చెప్తున్నావు అర్థమవుతుంది అని అంటూ ఉంటే వెళ్ళి నువ్వు అని చెప్పి మాయని పంపిస్తాడు. దాంతో నాకే కలవాలి నీ ముఖం పలగొడతాను అని చెప్తూ ఉంటాడు. అసలు మాయ ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు ఆకే అద్దన్నాడు. అలాంటి ఆకే వచ్చి మాయని కలుస్తారా అని అంటూ ఉంటాడు అతడు. ఇక మరోవైపు అను కూడా టెంపుల్కి వెళ్ళాలని చెప్పి బయలుదేరుతూ ఉంటుంది. ఇక ఎవరు చూడకముందు వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా అంతలో సంధ్య కూడా ఎదురుపడుతుంది. సంధ్య ఇంకా ఆమె ఇద్దరు కళ్ళలో కలిపేయాలని చూసుకుని ఇక బయలుదేరుతూ ఉంటారు. సరే పద వెళ్దాం అని అంటూ ఉండగా అలాగే అని చెప్పి బయటకు వెళ్తూ ఉండగా అంతలో శ్రావణి అడ్డుపడుతుంది. వాళ్ళ బాబాయ్ కూడా వస్తాడు. దొరికి సమయాన్ని అనుకుంటూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అనగానే గుడికి వెళ్తున్నాము దేవుడి పెళ్లి కదా అని అంటూ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నుంచి దేవుని మొక్కుకోవచ్చు అని అంటూ ఉంటారు వాళ్ళ బాబాయ్. దాంతో అదేంటి ప్రతిసారి మేము గుడికి వెళ్తాం కదా అని అంటూ ఉంటున్నాను. ఇక దాని సరే పదండి నేను కూడా మీతో పాటు వస్తాము అని చెప్తూ ఉంటాడు బాబాయ్. దాంతో ఇక నువ్వు ఎందుకులే బాబాయ్ నేను ఉన్నాను కదా నేను తీసుకుని వెళ్తాను అని శ్రావణి చెప్పగానే అవునా అయితే నువ్వు ఉంటే నాకేంటి భయమో వెళ్ళమ్మా అని అంటూ పంపిస్తాడు. దాంతో ఇక అను సచ్చా ఎలాగైనా బయటపడాలి అని అనుకుంటే తను తీసుకుని వెళ్తూ ఉంటాడు. మీ ఫోన్లో ఎందుకు గుడికి వెళ్తూ ఉంటే అని అంటూ సంధ్య దగ్గర ఉన్న ఫోన్ తీసుకుంటుంది. నువ్వు ఇంకా నీది ఇంకా శంకర్ విడరాని బంధం ఎప్పటికైనా నీ ఫోన్ నేను తీసుకుని మాట్లాడుకో అని అంటూ ఉంటుంది శ్రావణి. దాకా సరిపడా అని చెప్తూ వెళ్తూ ఉంటారు. మరోవైపు శంకర్ కోసం ఇచ్చేస్తూ ఉంటాడు బాబాయ్. వాళ్ళ బాబాయ్ రెడీ అయ్యి వస్తాడు. ఇదేంటి బాబాయ్ ఇలా తయారయ్యాడు అని అంటూ ఉంటాడు శంకర్. మనకి జరుగుతుందని చూద్దాం.